కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దాబా గ్రామం పోలీసుల ఆధీనంలోకి వెళ్లింది. ఫుడ్ పాయిజన్ ఘటనలో నిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందిన గురుకుల విద్యార్థిని శైలజ మృతదేహం స్వగ్రామం దాబా చేరుకుంది. అంబులెన్స్ నుండి శైలజ మృతదేహాన్ని కిందకి దించకుండా కుటుంబ సభ్యులు గ్రామస్తులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ శైలజ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. దాబా గ్రామంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియాను ఇతరులను గ్రామంలోకి అనుమతించడం లేదు. శైలజ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే కోవా లక్ష్మి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, చెప్పండి. థ్యాంక్ యూ సాయి మాధవి. ప్రస్తుతం మనం వాంకిడి మండలం ఆర్లి వద్ద ఉన్నాం. ఇక్కడ ఏదైతే గత నెల 30న వాంకిడి ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించి దాదాపు 60 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థకు గురయ్యారు. వారిలో 6 పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి మంచిర్యాల ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి అక్కడి నుంచి మరో 3 నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శైలజ అనే 9వ తరగతి విద్యార్థిని నిన్న మృతి చెందింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య శైలజ మృతదేహాన్ని స్వస్థలమైనటువంటి వాంకిడి మండలం దాబా గ్రామానికి పోలీసులు తీసుకొచ్చారు. దాబా గ్రామంలో ఏదైతే వాంకిడి మండలానికి సంబంధించి దాబా గ్రామానికి వెళ్ళే దారులన్నింటినీ కూడా పోలీసులు అష్టదిగ్బంధం చేశారని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం ఏదైతే వాంకిడి మండలం ఆర్లీ చెక్ పోస్ట్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఏదైతే దాబాకు వెళ్ళే ఏదైతే ప్రధాన రహదారి ఇది, దాదాపు దాబాతో పాటు మరో 5 ఏజెన్సీ గ్రామాలు ఉంటాయి. ఇక్కడ బారికేడ్లు చెక్ పోస్ట్ను ఏర్పాటు చేశారు పోలీసులు. ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. గ్రామస్తులను సైతం ఆపి వారిని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ ఐడి కార్డు కానీ వాళ్ళు ఆ గ్రామస్తులని తెలిసిన తర్వాతనే ఎలవ్ చేస్తున్నారు. మరోవైపు మీడియా ప్రతినిధులందరినీ కూడా, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులందరినీ కూడా ఇక్కడే ఏదైతే పోలీసులు అడ్డుకున్నారు. మొత్తంగా చూసుకున్నట్టయితే ప్రధానంగా ఏదైతే శైలజ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యుల నుంచి ప్రధానంగా, అలాగే మాలి సంఘం నుంచి వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు దాదాపు నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్యగా ఇది గుర్తిస్తూ 50 లక్షల రూపాయల ఎగ్రేషియాతో పాటు వారి ఇంటిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, అలాగే 5 ఎకరాల భూమి ఇవ్వాలంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి వాంకిడి మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. మీరు చెప్పండి, ఒక ఎంఆర్పిఎస్ నాయకులుగా ఇవాళ ఒక గిరిజన బాలిక మృతి చెందింది. దాదాపు 20 రోజులకు పైగా ఆసుపత్రిలో చికిత్స పొందింది. దీన్ని మనం ఎట్లా చూడవచ్చు? ఈరోజు కొమరం భీం జిల్లా అష్టదిగ్బంధంలో పోలీసు వాళ్ళ అష్టదిగ్బంధంలో ఉంది. పోలీసులు ఎక్కడి వారిని అక్కడే రహదారులలో ఎక్కువరిని కూడా మరి దాబా గ్రామానికి వెళ్లకుండా మరి ఎక్కడ వాళ్ళని అక్కడ ఆపేసిండ్రు. ఇది పోలీసు నిర్బంధంలో ఈరోజు వాంకిడి మండలము కొమరం భీం జిల్లా ఉందని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది సరైన పద్ధతి కాదు. ఏదైతే కొమరం భీం జిల్లా దాబా గ్రామానికి చెందినటువంటి శైలజ అనే అమ్మాయి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతూ మరి విషాహారం పెట్టడం వల్ల మేము విషాహారము అని భావించవలసి వస్తుంది. ఎందుకంటే ఆమె మరణానికి కారణము విషాహారము. ఆ విషాహారము తిని మరి దాదాపు 50 మంది అస్వస్థకు గురై మరి వివిధ ఆసుపత్రుల్లో వాళ్ళు చికిత్స పొందుతూ మరి కోలుకోవడము, మరి దాని తర్వాత 5-6 అమ్మాయిలు మరి పూర్తిగా వాళ్ళు మరి కోలుకోకపోవడము, వారి పరిస్థితి దారుణంగా ఉండటం వల్ల మరి హైదరాబాద్ నగరానికి మరి శైలజ అమ్మాయిని ఫస్ట్ హైదరాబాద్ తీసుకుపోతే బ్రతికేదేమో మంచిర్యాల ఆసుపత్రిలో చేర్పించి మంచిర్యాల ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత అక్కడ సరైన ట్రీట్మెంట్ అందకపోవడంతో మరి మంచిర్యాల నుండి హైదరాబాద్ తీసుకుపోవటము, హైదరాబాద్లో కూడా అక్కడ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, మరి అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లే మరి శైలజ అమ్మాయి చనిపోయిందని సందర్భం భావిస్తున్నాము. ఎందుకంటే దాదాపు 25 రోజుల పాటు మరి ఆసుపత్రిలో చికిత్స పొంది మరణించడం అంటే మరి దాన్ని ఏ రకంగా మేము భావించవలసి వస్తుందో మరి ఒకసారి మీరు అందరూ కూడా అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఆలోచించాల్సి సార్ విజ్ఞప్తి చేస్తున్నాము. దీనికి ప్రభుత్వ హత్యనా మరి ప్రభుత్వ అధికారుల హత్యగా భావించాలో మరి తెలియని పరిస్థితి. మేము ఒకటే చెప్తున్నాము, దయచేసి ఇది రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు.
దాదాపు 25 రోజులు చికిత్స పొందిన తర్వాత కూడా అమ్మాయి చనిపోవడం అంటే అది ఏ రకంగా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించి మరి వాళ్ళకు కుటుంబానికి న్యాయం చేయాల్సిన సరే విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైతే ఆ ఆశ్రమ పాఠశాల సిబ్బంది మీద వెంటనే కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి అని సందర్భంగా డిమాండ్ ఎంఆర్పిఎస్ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే వాళ్ళ కుటుంబానికి శైలజ వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఒకటి, తర్వాత 5 ఎకరాల భూమి, ఇందిరమ్మ ఇల్లు, దాదాపు 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా చెల్లించాల్సిన సందర్భం మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఎంఆర్పిఎస్ కుల సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి జిల్లాలో అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయవలసి వస్తుంది. నిర్లక్ష్యం చేయకుండా చర్చల పేరుతో కాలయాపన చేసి మా సహనాన్ని పరీక్షించొద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. మీరు చెప్పండి, ప్రధానంగా ఇవాళ అధికారుల వైఫల్యమేనా అంటున్నారు. అటు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి, కుల సంఘాలు అందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఇవాళ కేవలం అధికారుల వైఫల్యంతో ఇవాళ శైలజానామే మృత్యువాత పడింది. దాన్ని మీరు ఎట్లా చూడొచ్చు? ఈరోజు విద్యార్థులు అన్నది వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వమే దీనికి బాధ్యత. ఎందుకంటే మరి అధికారుల నిర్లక్ష్యం, అదేవిధంగా ప్రభుత్వం నిర్లక్ష్యం. ఎందుకంటే మరి అక్కడ చదువుతున్నటువంటి పిల్లలు చాలా నిరుపేద కుటుంబానికి చెందినటువంటి పిల్లలు, రైతు కుటుంబానికి చెందినటువంటి పిల్లలు. ఎందుకంటే డబ్బులుంటే పెద్ద పెద్ద స్కూళ్ళల్లో హాస్టళ్లలో చదువుకునేవారు కావచ్చు. కాకపోతే వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి చాలా దారుణంగా, ఉండడానికి ఇల్లు లేనటువంటి పరిస్థితి, కూలి పని చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళది. అలాంటి తరుణంలో వాళ్ళు మరి దిక్కు దిశ లేకుండా మరి ఈరోజు ప్రభుత్వ హాస్టళ్లలో మరి వాళ్ళని చేర్పించడం మరి తల్లిదండ్రులకు చాలా ఇది బాధాకరమైన విషయము. ఏ తల్లిదండ్రులకు కూడా ఇలాంటి దారుణమైన ఘటన జరగద్దని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం పని ప్రజల పాలన అన్నాడు. ప్రజల పాలన కాదు, ప్రజలని దౌర్జన్యం చేయడం, ప్రభుత్వాన్ని హత్య చేయడం ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి పని. మరి ప్రజాపాలన అన్నప్పుడు ప్రజలకు అభివృద్ధి చేయాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలా, నిరుపేదలకు అందుబాటులో ఉండాలా, అభివృద్ధి సంక్షేమంలో పాటుపడాలా. కానీ ఇలాంటి హత్య ప్రభుత్వం అంటే మరి ఈరోజు ఈ ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా మనం చేయొచ్చు. ఎందుకంటే మరి దాబా గ్రామానికి చెందినటువంటి మరి శైలజ, మా గ్రామానికి చెందినటువంటి శైలజ, మేము తన మీద అభిమానంతో మా స్థానిక అమ్మాయి కాబట్టి ఈరోజు మేము తనను చూడడానికి వెళ్తుంటే మరి పోలీసుల దౌర్జన్యం మరి ఇంతంతా కాదు. మరి ఇలాంటి రౌడీ పాలన ఎప్పుడు కూడా జరగలేదు. ఇది మొదటిసారి అని కూడా ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ, అదేవిధంగా ఈ శైలజ లాంటి అమ్మాయి వలన మరి వేరేళ్ళు కూడా హాస్టల్స్లలో జాయిన్ చేయాలంటే చాలా భయంకరమైన విషయం ఈరోజు. ఎందుకంటే హాస్టల్ అనగానే అబ్బా హాస్టల్ చదువుకోకుండా నయమే కానీ హాస్టళ్లలో పోయి చనిపోవడం కరెక్ట్ కాదని కూడా ఈరోజు మరి మా రైతులలో కానీ ప్రజలలో కూడా రావడం జరిగింది. మరి గతంలో కంటే ఇప్పుడే ఈ హాస్టళ్లలో ఇలాంటి దుర్ఘటన జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే ప్రభుత్వం దానిని అధికారులపై ప్రెషర్ తీసుకొచ్చేసి మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేస్తలేరని వాళ్ళు గమనించలేనటువంటి పరిస్థితి. మరి ఏం చేస్తుంది? మరి ఈరోజు శైలజ అంటే అమ్మాయి చనిపోవడం జరిగింది. ఈరోజు వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా కూడా తన ప్రాణాన్ని మరి కోల్పోయినటువంటి ఆ బిడ్డని రాగలుగుతుందా ఈ ప్రభుత్వం కానీ అధికారులు కానీ? కాబట్టి దయచేసి మరి ప్రభుత్వం గమనించి మరి శైలజ కుటుంబానికి మరి వాళ్ళకు ఒక సెంటు మన పొలం లేనటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళకు ఒక 5 ఎకరాల భూమి కానీ మరి వాళ్ళు ఉండడానికి నివాసానికి ఒక ఇల్లు, అదేవిధంగా తనకు ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని కూడా నేను సింగిల్ విండో చైర్మన్ వాంకడిగా నేను డిమాండ్ చేస్తూ మరి ఇలాంటి ప్రధానంగా చెప్పండి. ఇవాళ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సంబంధించి అనేక ప్రభుత్వ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా అధికారుల పర్యవేక్షణ లేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు, అటు విద్యార్థి సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి. దీన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటారు? వాళ్ళు విద్యార్థులు చెప్తున్నటువంటి ఘటన అది కరెక్టే. ఎందుకంటే సరైన స్పందన లేదు. అధికారుల ఎక్కడ చూసినా అధికారుల నిర్లక్ష్యం జరుగుతుంది. ఇదే హాస్టల్లో కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని హాస్టల్స్ ఉన్నా కూడా అన్ని హాస్టళ్లలో ఇదే పరిస్థితి ఉన్నది. 1:3 ప్రకారంగా మరి హత్యలు జరుగుతూనే ఉన్నాయి. అయినా కూడా మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా మరి గమనిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తంగా ఏదైతే వాంకిడి గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించి శైలజ ఏదైతే మృతదేహాన్ని నేరుగా తీసుకొచ్చిన ఏదైతే పోలీస్ బందోబస్తు మధ్య
గ్రామానికి దాబా గ్రామాన్ని తీసుకొచ్చారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఒకవైపు గ్రామస్తులతో పాటు కుటుంబ సభ్యులు ప్రధానంగా తమకు న్యాయం చేయాలి, తమ న్యాయమైన తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ కూడా వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. మొత్తంగా ఏదైతే పోలీసులు భారీగా బందోబస్తు వాంకిడి మండలం ఏదైతే దాబా గ్రామానికి వెళ్ళే ఏదే దారులన్నింటినీ కూడా అష్టదిగ్బంధం చేశారని చెప్పవచ్చు. అటు ఆసిఫాబాద్తో పాటు ఆదిలాబాద్ ఎస్పీలు కూడా ఇద్దరు కూడా వాంకిడి మండలంలోనే ఏదైతే మకాం వేసి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో. రైట్ ఉమేష్, థ్యాంక్ యూ.